స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా ఈ వారం అనగా అక్టోబర్ నెల 15వ తేదీ 2023 అంటే ఆశ్వయుజ మాస శుక్లపక్ష ప్రతిపత్ పాడ్యమి ఆదివారము నుండి ఆశ్వయుజమాస శుక్లపక్ష సప్తమి అక్టోబర్ 21 శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార రీత్యా ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి ఈ వారం అనేది ఇప్పుడు చెప్పుకుందాం. సరిగ్గా ఆశ్వీజ మాసం ప్రారంభం, శరన్నవరాత్రములు 15వ తేదీ కలశ స్థాపన, శరన్నవరాత్ర ఆరంభం చాలా విశేషమైనటువంటి రోజులు. గ్రహ సంచార విషయానికి వచ్చినట్లయితే మేషంలో గురు రాహువుల యొక్క కలయిక, సింహంలో శుక్రుడు, కన్యలో రవి బుధులు, తులలో కేతువు కుజుడు, కుంభంలో శని, ఇక చంద్రుడు తుల, వృశ్చికం, ధనుస్సు రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నాడు ఈ వారం రోజులు కూడా. మేషాది ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు పాటించాల్సి వస్తుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అంతా శని మాత్రము శుభంగా ఉన్నాడు. అలాగే కొంత శుక్రుడు కూడా పర్వాలేదన్నట్టుగానే ఉన్నాడు. గురువు అర్ధశుభుడు, రాహుకేతువులు కూడా అర్ధశుభులు. అలాగే ఇక్కడ మేషరాశి వారికి ముఖ్యమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం కొంత సఫలీకృతం అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. ఆర్థిక సంబంధించినటువంటి వ్యవహారములు ఏవైతే ఉన్నాయో మంగళ బుధవారాల్లో కొంత పని జరుగుతుంది, పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది. భూములు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించండి. సంఘంలో విశేషమైనటువంటి గౌరవం అయితే పెరుగుతుంది. కొన్ని శుభ కార్యక్రమాలలో కూడా పాల్గొనేటువంటి ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. కొత్తగా మొదలుపెట్టినటువంటి వ్యాపారాలు కావచ్చు, ఇవన్నీ కూడా లాభసాటిగానే ఉంటాయి. ఉద్యోగపరంగా ఒత్తిడి అయితే తప్పకుండా ఉంటుంది. కొంత విశేషమైనటువంటి వార్తలు వినడం కానీ, సంఘంలో పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు కానీ, ఇవన్నీ కూడా ఈ వారంలో దాదాపుగా కూడా కొంత అనుకూలమైనటువంటి ఫలితములను ఇవ్వవచ్చు. అలాగే పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో, విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నారో వారికి ఆహ్వానాలు అయితే అందుతాయి. కొంత సోమ మంగళవారాల్లో అనారోగ్యం అనేటువంటిది గోచరిస్తూ ఉన్నది. కాబట్టి తగు విషయముల యందు జాగ్రత్తలు అనేటువంటివి తీసుకుంటే బాగుంటుంది. అలాగే రాజకీయ నాయకులకు ఏ పని చేపట్టినా కూడా దిగ్విజయంగా ఆరంభమవుతుంది. అలాగే విద్యార్థులు ఈ వారంలో ప్రధానమైనటువంటి కళాశాలలలో అప్లికేషన్లు పెట్టుకోవడం కానీ, సీట్లకు సంబంధించిన వ్యవహారములు చూసుకోవడం కానీ చేస్తే చక్కటి ఫలితాలు మీరు పొందవచ్చు. మేషరాశి వారు ఈ ఆదివారం రోజున దుర్గా కవచ స్తోత్ర పారాయణం మొదలు పెట్టండి. అలాగే సప్తశ్లోకి దుర్గా అనేటువంటిది ఒక 7 శ్లోకాలు ఉన్నాయి. ఆ 7 శ్లోకాలు ప్రతిరోజు కూడా ఈ వారం రోజులు చెయ్యండి. అమ్మవారికి ఖచ్చితంగా రోజు ఒక మందార పుష్పాన్ని సమర్పించి మంచి జరగాలి అనేటువంటి ప్రార్థన చేయండి. శనివారం రోజున రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చేసి శివసహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. మంచి ఫలితములు మీకు సొంతం అవుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం కుజుడు శుక్రుడు శుభంగా ఉన్నాడు. అలాగే కేతువు బుధుడు కూడా కొంత శుభయోగాలను ఇవ్వబోతూ ఉన్నారు. ఎందుకంటే కన్యా రాశిలో బుధుడు అడుగు పెట్టడం వల్ల అక్కడ బుధాదిత్య యోగం అనేటువంటిది ఉండటం వల్ల
ఆ ప్రభావం అనేటువంటిది కూడా వృషభ రాశి వారికి కొంత అనుకూలమైనటువంటి ఫలితములను ఈ వారం అందజేయబోతూ ఉన్నది. మీ అంచనాలు కొన్ని వ్యవహారముల యందు యథార్థము కావటం మీకు చాలా ఆశ్చర్యం కలిగింపజేస్తుంది. ఆర్థిక సంబంధమైనటువంటి విషయముల యందు కొంత జాగ్రత్తనైతే తప్పకుండా పడవలసి ఉంటుంది. కొంత నిరాశ అయితే ఉంటుంది, కానీ ఎవరికి అప్పివ్వకపోవడం అనేటువంటిది చాలా మంచి సూచన. విపరీతమైనటువంటి శ్రమ చేస్తేనే పనులు అనేటువంటివి పూర్తవుతాయి. ఆస్తి సంబంధించినటువంటి వివాదాలు కూడా దాదాపుగా పరిష్కారం అవుతాయి. విద్యార్థులకు బుధ, గురు, శుక్రవారాల్లో కొంత అనుకూలమైనటువంటి సమాచారం కూడా అందవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు నిరుద్యోగులకు ఒక కొలిక్కి వస్తాయి. అదనపు బాధ్యతలు కూడా మీకు తప్పకుండా ఉంటాయి. అలాగే రాజకీయ వర్గాలకు కొంత అనివార్యమైనటువంటి శత్రువుల బెడద వల్ల కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా కొంత పై అధిష్టానాదులు కావచ్చు, లేకపోతే మీకంటే పై నాయకుల యొక్క సపోర్ట్ మీకు ఉండటం వల్ల చాలా వరకు కూడా మీకు అనుకూలత కనిపిస్తూ ఉన్నది, ప్రతికూలత తగ్గిపోతూ ఉన్నది. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వారికి విశేషమైనటువంటి ఒక చక్కటి అనుకూలత ఈ వారంలో కలగబోతూ ఉన్నది. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి కూడా కొంత కలిగే ఆస్కారం అనేటువంటిది ఉన్నది. వృషభ రాశి స్త్రీలకు వివాహాది శుభ కార్యక్రమములు సిద్ధించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మొత్తానికి వృషభ రాశి వారికి చాలా విశేషమైనటువంటి కొన్ని యోగాదులైతే ఈ వారంలో కలగబోతున్నాయి. మంచి ఆలోచించండి, మంచి జరగాలి అని ప్రార్థన చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. అందుకే వీలైనంతగా వృషభ రాశి వారు ఈ రోహిణీ నక్షత్ర జాతకులు, ముఖ్యంగా ఈ రోహిణీ నక్షత్ర జాతకులు కానీ కృత్తికా నక్షత్ర జాతకులు కానీ తప్పకుండా ప్రతిరోజు ఈ వారం రోజులు దుర్గా అష్టోత్తరంతో అమ్మవారికి ఆరాధన చేయండి. ప్రతిరోజు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం కూడా చేయటము విశేషమైనటువంటి ఫలితములను మీకు ఇవ్వవచ్చు. అలాగే మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణం కూడా చాలా శక్తివంతంగా మీకు అనుకూలతను ప్రసాదిస్తుంది. అలాగే ఆదివారం రోజున దుర్గా అమ్మవారికి ఒక మందార పుష్పమాలను సమర్పణ చేయండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారమంతా గురు శుక్రులు శుభంగా ఉన్నారు. అలాగే బుధుడు కూడా కొంత బుధాదిత్య యోగ ప్రభావం, ఎందుకంటే కన్యలో స్వక్షేత్రంలో బుధుడు ఉండటం వల్ల చాలా యోగదాయకమైనటువంటి ఫలితములు మిథున రాశి వారికి, ఎందుకంటే భద్రయోగము అనేటువంటిది ఇప్పుడు మిథున రాశి వారికి కొంత అనుకూలమైనటువంటి ఫలితములను ఇవ్వబోతూ ఉన్నది. ఆర్థిక పరిస్థితి అయితే మెరుగుపడుతుంది. మొదలుపెట్టినటువంటి కార్యక్రమములు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. రుణబాధలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఇంటికి సంబంధించినటువంటి సమస్యలు కూడా పరిష్కరించబడతాయి. భూ వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. కొత్త వాహనాలు కొనుగోలు చేయటానికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఇంట బయట మీ మాటకు తిరుగులేకపోవడం అనేటువంటిది కూడా గమనించవచ్చు. కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి నేర్పుగానే మీరు పరిష్కారం చేసుకుంటారు. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. వ్యాపారపరంగా అనుకున్నటువంటి లాభాలైతే మీకు దక్కుతాయి. ఉద్యోగపరంగా కొత్త కొత్త హోదాలు అనేటువంటివి వస్తాయి. పారిశ్రామిక వర్గాలకు విశేషమైనటువంటి గౌరవం అయితే లభించవచ్చు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా బంధు విరోధాలు మాత్రం పెట్టుకోకండి. కొంత మానసికమైనటువంటి ఆందోళన పెరిగే ఆస్కారం కూడా ఉన్నది. అలాగే వారాంతంలో రాజకీయ నాయకులకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం కూడా కలగబోతోంది. పుణ్య నదులలో స్నానం చేసేటువంటి అవకాశం కూడా కలుగుతుంది. కుటుంబ వ్యవహారములు ఏవైతే ఉన్నాయో అవి మీకు చాలా అనుకూలంగా మారబోతూ ఉన్నాయి. వివాహాది శుభ కార్యక్రమములు కూడా సిద్ధించే అవకాశం లేకపోలేదు. కాబట్టి మిథున రాశి వారికి ఈ వారమంతా కూడా విశేషమైన యోగదాయకమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే మరి శరన్నవరాత్రములు ప్రారంభం కాబట్టి మీ పేరు మీదుగా చక్కగా దశమహావిద్యల హోమాలు చేయించుకోవడం కానీ, లేకపోతే చండీ హోమం చేయించుకోవడం కానీ ఈ వారం రోజుల్లో చేస్తే అది ఇంకా మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితములను ఇవ్వటానికి హేతువు కావచ్చు. ఎందుకంటే ప్రతిరోజు అమ్మవారికి మందార పుష్పమాలను సమర్పణం చేయండి. శ్రీమాత్రే నమః అనేటువంటి నామజపం ఈ వారమంతా చేయడం కూడా మీకు మంచి ఫలితాలకు కారకత్వం వహించవచ్చు. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారికి ఈ వారమంతా శుక్రుడు శుభంగా ఉన్నాడు, రవి పర్వాలేదన్నట్టుగానే ఉన్నాడు. కొంత రవి కూడా శుభమైనది, ఎందుకంటే కన్యలో ఉన్నటువంటి రవి మీ కర్కాటక రాశి వారికి ప్రస్తుతం కొంత యోగాన్ని కూడా ఇవ్వబోతూ ఉన్నాడు. అలాగే ఏ పని ఆరంభించినప్పటికీ కూడా కొన్ని విఘ్నాలైతే ఎదురైనప్పటికీ కూడా కర్కాటక రాశి వారు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళటం అనేటువంటిది మీకు చాలా శక్తిని అనేటువంటిది ఇవ్వబోతూ ఉన్నది. అలాగే అవసరాలకు డబ్బు అయితే ఎక్కడి నుంచో ఒక చోటుకు సర్దుబాటు కావడం, డబ్బు మీకు అందుకోవడం అనేటువంటిది చాలా ఆనందాన్ని ఇస్తుంది. అరుదైనటువంటి ఆహ్వానములైతే అందుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి చాలా కీలకమైనటువంటి సమాచారం అనేటువంటిది అందుతుంది. నూతన వాహనం కొనుగోలు చేయటానికి గృహయోగం అనేటువంటిది కూడా చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారాలైతే లాభసాటిగానే ఉంటాయి. ఉద్యోగపరంగా మీ సామర్థ్యం అనేటువంటిది కూడా ఈ వారంలో పెరుగుతుంది. గురు శుక్రవారాల్లో ఒక అద్భుతమైనటువంటి వార్త మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగింపజేస్తుంది. కళారంగంలో ఉన్నటువంటి వారికి విదేశీ పర్యటనలకు సంబంధించిన అవకాశాలు కూడా వస్తాయి. ఆరోగ్యం అనేటువంటిది మెరుగవుతుంది. వస్త్ర వ్యాపారులకు బేరములు అనేటువంటివి అద్భుతంగా ఈ వారంలో ఉంటాయి. చాలా మంచి సమయం అయితే ఆసన్నమైంది రాజకీయ నాయకులకు. అయితే కొంత స్వయంకృతాపరాధం వల్లనే కొన్ని మంచి అవకాశాలు వచ్చినప్పటికీ కూడా వాటిని వినియోగించుకోకపోవడం కూడా మీకు మానసికమైనటువంటి ఆందోళనకు దారితీవ్వచ్చు. అలాగే అవివాహిత స్త్రీ పురుషులకు కూడా వివాహ సంబంధాలు చూడటానికి కూడా ఈ వారం చాలా యోగదాయకంగా ఉంది అన్న విషయాన్ని మర్చిపోకండి. అలాగే కొత్త ఆలోచనలతో విద్యార్థులు ముందుకు వెళ్ళవచ్చు. కర్కాటక రాశి వారు ఈ సోమవారం రోజున శివసహస్రనామ పారాయణం చేయండి. శుక్రవారం రోజున తప్పకుండా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా శనివారం రోజున 1 లీటరు నువ్వుల నూనె శివాలయానికి దానం ఇవ్వండి. ఆ నువ్వుల నూనెతో మీ పేరుతో దీపారాధన ప్రతిరోజు కూడా పెట్టడం జరిగితే కొంత మీకు అష్టమ శని సంబంధమైనటువంటి దోషం అనేటువంటిది తొలగిపోయే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. గోక్షేత్రంలో గోవులకు కూడా మీ పేరుతో ఏదైనా తినిపించడం వల్ల కూడా మంచి జరుగుతుందనే విషయాన్ని మర్చిపోకండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారమంతా కుజుడు, గురువు, శుక్రుడు శుభంగా ఉన్నారు. రాహుకేతువులు కూడా కొంత శుభయోగాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. అలాగే కొంత కన్యలో ఉన్నటువంటి రవి అర్ధశుభుడిగా కొన్ని ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. భవిష్యత్తు ప్రణాళికలకు సింహరాశి వారికి కాస్త భవిష్యత్తును గురించి ఆలోచన చెయ్యాలి అంటే ఈ వారం చాలా యోగదాయకంగా ఉంది. ఎందుకంటే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేస్తారు. నూతన విద్యా అవకాశాలు కూడా దక్కుతాయి. ఆర్థిక సంబంధమైనటువంటి విషయముల యందు పురోగతి అనేటువంటిది కనిపిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు, వివాదాలు కూడా పరిష్కారమవుతాయి. అన్ని పనులు కూడా చకచక పూర్తి అవుతాయి. ఆరోగ్యం అనేటువంటిది కుదుట పడుతుంది. వ్యాపార పరంగా చాలా అద్భుతమైనటువంటి లాభాలు శని ఆదివారాల్లో మీకు పూర్తి కాగలుగుతాయి. ఉద్యోగపరంగా కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు ఉంటాయి. కోరిన చోటికి బదిలీలు జరగటం కూడా ఎనలేని తృప్తిని కలిగించవచ్చు. కళారంగంలో ఉన్నటువంటి వారికి నూతన అవకాశాలు కూడా వెల్లువెత్తుతాయి. పారిశ్రామిక వర్గాలకు విదేశీ ఆహ్వానాలు కూడా అందుతాయి. గొప్పవారితో స్నేహము, అలాగే కొంత రాజకీయ నాయకులకు శుక్ర శని ఆదివారాల్లో కొంత పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు కూడా పదవీ యోగాలను కలిగింపజేసేటువంటి దిశగా ఒక ముందడుగు వేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. మొత్తానికి బంధు విరోధాలు లేకుండా జాగ్రత్త పడగలిగితే సింహరాశి వారికి ఈ వారమంతా కూడా అద్భుతంగా ఉంటుంది. అలాగే దూర ప్రయాణాలు కూడా చేసే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. విహారయాత్రలు, విహారానికి వెళ్ళటం మొదలైనటువంటివి కూడా సింహరాశి వారికి ఈ వారంలో కూడా ఉండే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. మరి సింహరాశి స్త్రీలకు కొంత అనుకూలమైనటువంటి సమయము అని చెప్పవచ్చు. సింహరాశి వారు ఆదివారం నాడు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము, బుధవారం నాడు గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణము, శుక్రవారం రోజున ఖచ్చితంగా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి మందార పుష్పములను అమ్మవారికి సమర్పణం చేయండి. చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఏదైనా ఒక రోజు తప్పకుండా గోక్షేత్రంలో గోవులకు గ్రాసాన్ని తినిపించే ప్రయత్నం చేయండి. తదుపరి కన్యారాశి.
కన్యా రాశి వారికి ఈ వారమంతా శుక్రుడు శని శుభంగా ఉన్నారు. కొంత బుధుడు కూడా శుభయోగాలను కలిగింపజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే కన్యా రాశిలోనే సంచారం చేస్తున్నటువంటి రవి బుధుల వల్ల బుధాదిత్య యోగము, అలాగే ఉచ్చక్షేత్రంలో స్వక్షేత్రంలో బుధుడు ఉండటం వల్ల కన్యారాశి వారికి ఈ సమయం చాలా అద్భుతమైనటువంటి సమయము. గుర్తుపెట్టుకోండి, ఏ పని మీరు మొదలు పెట్టినా కూడా ఇట్టే పూర్తవుతుంది. కాబట్టి ముఖ్యమైనటువంటి పనులు ఈ వారం రోజుల్లో మీరు చేసుకోవడం అనేటువంటిది మీకు మంచిది. విద్యార్థుల యొక్క ప్రయత్నాలు కూడా సానుకూలంగా పూర్తవుతాయి. శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. ఆర్థిక పరిస్థితి అయితే ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి పిలుపులనేటువంటివి రావచ్చు. స్థిరాస్తి సంబంధమైనటువంటి విషయాల్లో చికాకులనేటువంటివి తొలగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఆశించినటువంటి లాభాలు కూడా తథ్యంగా ఉంటాయి. ఉద్యోగపరంగా కొత్త హోదాలు కూడా దక్కుతాయి. రాజకీయ వర్గాలకు సత్కారములు అనేటువంటివి లభిస్తాయి. అలాగే ఆకస్మికమైనటువంటి విదేశీ పర్యటనలు కూడా కన్యారాశి వారికి వచ్చేటువంటి ఆస్కారము ఉన్నది. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది యోగములు కూడా సిద్ధించే అవకాశం ఈ వారంలో ఉన్నది. చాలా ఉన్నతమైనటువంటి యోగాలు, అలాగే ఆగిపోయినటువంటి పనులు పూర్తి కావటము, అలాగే చిన్న పనులన్నీ కూడా మీకు చక్కగా పూర్తి కావటం కూడా ఈ వారంలో గమనించవచ్చు. కాబట్టి కన్యారాశి వారు చాలా అద్భుతమైనటువంటి యోగాలను ఈ వారం రోజుల్లో కూడా పొందబోతున్నారు. ఇంకా మంచి యోగాలు మీ సొంతం కావాలి అంటే మహాగణపతి సహస్రనామ స్తోత్ర పారాయణము, అలాగే అమ్మవారి లలిత సహస్రనామ స్తోత్ర పారాయణము, మీ పేరుతో చండీ హోమాదులు కానీ లేకపోతే దశమహావిద్యల హోమాలు కానీ ఏదైనా చేయించుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందగలుగుతారు. గోక్షేత్రంలో గోవులకు గ్రాసాన్ని తినిపించే ప్రయత్నం చేయండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారమంతా గురు శుక్రులు శుభంగా ఉన్నారు. కుజుడు అర్ధశుభుడు, అలాగే రవి కూడా అర్ధశుభుడు. కొంత రాహువు అలాగే బుధుడు కూడా అర్ధశుభుడిగా కొన్ని విశేషమైనటువంటి ఫలితాలు మీకు ఇవ్వబోతూ ఉన్నారు. తులారాశి వారికి ఈ వారం కూడా యోగదాయకమైనటువంటి ఫలితాలు కలిగే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. శ్రమకు తగినటువంటి ఫలితం అయితే తప్పకుండా పొందుతారు. అయితే మాకు గ్రహాలు బాగా లేవు అనేటువంటి ఆలోచన మానుకోండి. ఎందుకంటే మీరు ఏదైతే శ్రమ చేస్తున్నారో ఆ శ్రమకు తగినటువంటి ఫలితం పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు కూడా మీకు చాలా సంతృప్తినిస్తాయి. అలాగే గతంలో అప్పులు చేసి ఉంటే రుణదాతల యొక్క ఒత్తిడిలు కూడా తొలగిపోతాయి. వివాహ ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. స్థిరాస్తి సంబంధమైనటువంటి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అనుకున్న రీతిలో సాగుతాయి. ఉద్యోగపరంగా ప్రమోషన్లు దగ్గించుకుంటారు. పారిశ్రామిక వర్గాలకు ఆకస్మికమైనటువంటి విదేశీ పర్యటనలు వచ్చేటువంటి ఆస్కారము ఉన్నది. అలాగే ఉద్యోగులకు బదిలీలు సక్రమంగా కాకపోవటం కూడా కొంత అశాంతికి కారణం కావచ్చు. అలాగే శుక్ర శని ఆదివారాల్లో విపరీతమైనటువంటి ధన వ్యయ సూచన కూడా కనిపిస్తూ ఉన్నది. బంధుమిత్రులతో విరోధాలు లేకుండా కొంత మౌనం ఉండడం అనేటువంటిది తులారాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. అలాగే ఉద్యోగుల్లో లేనటువంటి వారికి కొత్త ఉద్యోగాలకు గట్టి ప్రయత్నం చేయడం వల్ల కూడా మంచి అవకాశాలు తలుపు తట్టే విధంగా ఉండవచ్చు. ఆకస్మికమైనటువంటి ప్రయోజనాలను ఆశించి కొన్ని పొరపాట్లను చేసే ఆస్కారం ఉంది. కాబట్టి అటువంటి పొరపాట్ల జోలికి మాత్రం మీరు వెళ్ళకండి. విదేశీ ప్రయాణ యోగాలు కూడా సిద్ధించే ఆస్కారం ఉంది. పరిహార విషయానికి వచ్చినట్టయితే తులారాశి వారికి ఈ వారమంతా శనికి సంబంధమైన స్తోత్ర పారాయణాదులతో పాటుగా ప్రతిరోజు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు పొందగలుగుతారు. గోక్షేత్రంలో మీ పేరుతో గోవులకు ఏదైనా తినిపించే ప్రయత్నం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారమంతా రవి అలాగే ఈ వారమంతా రాహువు శుభంగా ఉన్నాడు. కొంత నవంబరు తర్వాత శుక్రుడు కావచ్చు, కేతువు కావచ్చు, కొంత శుభయోగాలను ఇవ్వబోతూ ఉన్నారు. అలాగే బుధుడు కూడా అర్ధశుభుడిగా కొన్ని ఫలితాలు తర్వాత ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి వృశ్చిక రాశి వారికి కూడా ఈ వారంలో ముఖ్యమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి అవుతాయి.
నూతనంగా చేపట్టినటువంటి పనులను ఖచ్చితంగా పూర్తి చేస్తారు. సోమ మంగళవారాల్లో ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలైతే ఆశాజనకంగా ఉంటాయి. స్థిరాస్తి సంబంధమైనటువంటి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. వ్యాపారంలో పెట్టుబడులు అనేటువంటివి అందుకుంటారు. ఉద్యోగ ప్రయత్నంగా పదోన్నతులు దక్కుతాయి. రాజకీయ వర్గాలకు పదవీ యోగ ప్రాప్తి అనేటువంటిది కలగబోతోంది. కళారంగంలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు, యోగము, ధ్యానము మొదలైనటువంటి వాటి పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా శుక్ర శనివారాల్లో కొంత ప్రోత్సాహం అయితే తప్పకుండా లభిస్తుంది. అయితే కొంత అనారోగ్య సూచన అనేటువంటిది కూడా వృశ్చిక రాశి వారిని ఇబ్బంది పెట్టే దిశగా ఉండవచ్చు. అందువల్ల యుక్తాహార విహారస్య అన్నట్టుగా తగిన సమయంలో ఆహారం తీసుకోవడము, విహారం అనేటువంటిది అనుకూలంగా ఉంచుకోవడం, ఇటువంటి పనులు చేయటం అనేటువంటిది కొంత మంచి యోగాలను కూడా ఇవ్వవచ్చు. విందులు, వినోద విహార యాత్రలు కూడా ఈ వారాంతంలో సంభవించేటువంటి ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. బంధుమిత్రులతో గొడవలు లేకుండా జాగ్రత్త పడండి. వృశ్చిక రాశి వారు ప్రతిరోజు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము, ఏదైనా శుక్రవారం రోజున కానీ బుధవారం రోజున కానీ ఒక ముత్తైదువ స్త్రీకి కొంత సుమంగళిత్వాన్ని ఇచ్చేటువంటి వస్త్రము, అలాగే గాజులు, మట్టెలు మొదలైనటువంటివి ఇచ్చి పూజ చేయించి చక్కగా భోజనం పెడితే కనుక తద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆగిన పనులన్నీ కూడా తిరిగి ప్రారంభమవుతాయి. అలాగే ఈ వారం రోజుల్లో గోక్షేత్రానికి మీ పేరుతో తౌడు కానీ ఏదైనా దానం చేయండి. అది మీకు చాలా మంచి ఐశ్వర్యాన్ని ఇచ్చే ఆస్కారం ఉంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారమంతా రవి, కుజ, గురు, శనులు శుభంగా ఉన్నారు. దాదాపు కన్యారాశిలో సంభవించినటువంటి బుధాదిత్య యోగము, భద్రయోగం అనేటువంటిది ధనుస్సు రాశి వారికి చాలా మేలు చేయబోతోంది. పట్టిందల్లా బంగారమే ధనుస్సు రాశి వారికి ఈ వారంలో. కొత్త కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు అమలు చేసేటువంటి చర్యలు తీసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు చాలా సంతృప్తికరంగా ఉంటాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణంలో ఉన్నటువంటి అవాంతరాలు కూడా తొలగిపోతాయి. వ్యాపారాలు అనేటువంటివి ఊపందుకుంటాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి ఒడిదుడుగులు అనేటువంటివి దూరమవుతాయి. పారిశ్రామిక వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలకు అవకాశం అనేటువంటిది పెరుగుతుంది. ఆది, సోమ, మంగళవారాల్లో ఇంట బయట సమస్యలు ఏవైనా ఉంటే కూడా అవి దూరమవుతాయి. తల్లిదండ్రులతో విరోధం పెట్టుకోవడం కొడుకులకు కానీ, భార్యాభర్తలతో విరోధం పెట్టుకోవడం కానీ ఇటువంటి పనులు చేయకుండా సామరస్య ధోరణితో కొంత మౌనంగా ఉంటే ఈ వారంలో చాలా పనులు కూడా మీ మనోభీష్టం ప్రకారమే సిద్ధించుకునేటువంటి ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. అలాగే విద్యార్థులకు కొంత మానసిక ఆందోళన మినహాయించి చాలా చక్కటి కార్యక్రమాలను పూర్తి చేసుకుంటారు. బంధుమిత్ర విరోధములు లేకుండా జాగ్రత్త పడండి. శారీరక ఇబ్బందులు లేకుండా దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన. అలాగే విదేశీ సంబంధమైనటువంటి అవకాశాలు మీకు బ్రహ్మాండంగా వస్తాయి. ఆరోగ్య బలం, బుద్ధి బలం మొదలైనటువంటివి కూడా ఈ వారంలో వృద్ధి పొందుతాయి. మొత్తానికి ధనుస్సు రాశి వారికి అద్భుతంగా ఉంది. దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా ప్రతిరోజు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటము, ఈ నవరాత్ర వ్రతంలో ఏదైనా ఒకరోజు చండీ హోమం చేయించుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారమంతా బుధుడు శుభంగా ఉన్నాడు. రాహువు పర్వాలేదు, కుజుడు అర్ధశుభుడు, అలాగే రవి, అలాగే శుక్రుడు కూడా కొంత అనుకూలమైనటువంటి ఫలితములను ఇవ్వబోతూ ఉన్నారు. ఎందుకంటే కన్యలో ఉన్నటువంటి రవి మకర రాశికి కొంత యోగాన్ని కూడా ఇవ్వబోతూ ఉన్నాడు. ఆర్థిక పరిస్థితి అయితే గత వారం కంటే ఈ వారం చాలా వరకు కూడా మెరుగ్గానే ఉంటుంది. ఒక దీర్ఘకాలిక సమస్య ఏదైతే మిమ్మల్ని కలవరపెడుతూ ఉన్నదో దాని నుంచి బయటపడతారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. భూ వివాదాలు అనేటువంటివి తీరుతాయి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం అనేటువంటిది సంభవిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగపరంగా అనుకున్నటువంటి హోదాలు అనేటువంటివి రాగలుగుతాయి. రాజకీయ వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో బంధు విరోధాలు మొదలైనటువంటివి లేకుండా జాగ్రత్త పడండి. ఖర్చులైతే విపరీతంగా పెరుగుతాయి. అలాగే శ్రమకు తగినటువంటి ప్రతిఫలం అయితే పొందుతారు. చేపట్టినటువంటి పనులు ఏవైతే గతంలో మొదలుపెట్టారో అవన్నీ కూడా ముగింపు దశకు చేరుకుంటాయి.
చేరుకుంటాయి. రాజకీయ నాయకులకు దివ్యమైనటువంటి పదవీ యోగ ప్రాప్తి అనేటువంటిది కూడా కలగబోతోంది. అలాగే మకర రాశి స్త్రీలకు కొంత అనారోగ్య సమస్యలు అనేటువంటివి ఇబ్బంది పెట్టే ఆస్కారం కూడా కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్త ఉంటే మంచిది. మకర రాశి వారు అప్పులు చేయకుండా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితినే మెరుగుపరుచుకొని కొంత ముందుకు వెళ్తే బాగుంటుందని మీకు ప్రధానమైనటువంటి సూచన. మకర రాశి వారు సోమవారం నాడు శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, గురువారం రోజున దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణము, శనివారం రోజున దుర్గా అష్టోత్తరంతో అమ్మవారి యొక్క ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. వీలైతే గోక్షేత్రానికి ఒక తౌడు బస్తాను దానం చేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం బుధుడు అలాగే కొంత రాహువు శుభంగా ఉన్నాడు. అలాగే రవి కావచ్చు, శుక్రుడు కావచ్చు కొంత అర్ధశుభులుగా, బుధుడు కూడా తర్వాత నవంబర్లో చాలా అద్భుతమైనటువంటి యోగాలను ఇవ్వబోతూ ఉన్నాడు. అయితే కుంభరాశి వారు మాత్రము కొంత ఆర్థిక వ్యవహారముల యందు ఈ వారంలో నిరాశ పడే ఆస్కారం ఉంది. డబ్బు పోగొట్టుకునే అవకాశం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వకండి. కొత్త కొత్త రుణాల కోసం ప్రయత్నాలు చేస్తారు. విచిత్రమైనటువంటి సంఘటనలు ఎదురు కావచ్చు. ముఖ్యమైనటువంటి పనులు నెమ్మదిగానే కొనసాగుతాయి. విద్యార్థులకు చికాకులైతే తప్పకపోవచ్చు. వ్యాపారపరంగా ఆచితూచి వ్యవహరించండి. పర్యటనలు వాయిదా పడతాయి. కొన్ని ఆకస్మికమైనటువంటి ధనవస్తు లాభాలు ఈ వారంలో వచ్చే ఆస్కారము ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో కూడా జీవిత భాగస్వామితో ఘర్షణ అనేటువంటిది పెట్టుకోవద్దు. విద్యార్థులకు విద్యాభ్యాసం అనేటువంటిది కొంత కఠినంగా ఉంటుంది. కుటుంబంలో చికాకులు అశాంతి అయితే తప్పకపోవచ్చు. అయితే మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసంతో రాజకీయ నాయకులు చేసేటువంటి ప్రయత్నములు బెడిసి కొడతాయి. కాబట్టి కొంతకాలం మౌనంగా ఉండటం అనేటువంటిది మంచిది. మధ్యవర్తిత్వం అనేటువంటిది పనికిరాదు. మిత్రులతో విందులు వినోద విహారాలైతే ఈ వారాంతంలో మీకు అనుకూలించేట్టుగానే ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వారు కొన్ని జాగ్రత్తలు తప్పగా తీసుకోండి. కుంభరాశి వారు మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం చేసుకోండి. శనివారం రోజున రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము చేయండి. గోక్షేత్రంలో గోవుకు ఏదైనా ఆహార పదార్థాలు మీ చేత తినిపించడం లాంటి పనులు చేస్తే ఈ వారంలో పర్వాలేదన్నట్టుగానే ముందుకు వెళ్తాయి. దైవస్మరణ, అమ్మవారి పూజ, శ్రీమాత్రే నమః అనేటువంటి నామ జపం మీకు చాలా సంతృప్తిని కలిగింపచేస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారమంతా గురువు శుభంగా ఉన్నాడు. కొంత బుధుడు పర్వాలేదన్నట్టుగా మంచి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. మీనరాశి వారికి ఈ వారమంతా కొంత కన్యారాశిలో ఉన్నటువంటి బుధాదిత్య యోగ ప్రభావం చేత కూడా కొన్ని పనులు సానుకూలంగా నెరవేరుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు పడినప్పటికీ కూడా అవసరాలకు సొమ్మైతే అందుతుంది. ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ చూపించండి. ఆస్తి వివాదాల నుంచి కొంత బయటపడతారు. వ్యాపారంలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగపరంగా కోరుకున్నటువంటి మార్పులైతే ఉంటాయి. పారిశ్రామిక వర్గాల యొక్క యత్నాలు కలిసి వస్తాయి. అలాగే శని ఆదివారాల్లో కొంత వ్యయప్రయాసలైతే తప్పకుండా ఉంటాయి. భూగృహ విషయాల యందు చికాకులైతే తప్పకుండా ఉంటాయి. ఒంటరితనం అనేటువంటిది మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి సమాజంలో ఉండటము, పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు మొదలైనటువంటివి పెంచుకోవటం వల్ల కూడా కొంత అనుకూలత అనేటువంటిది పెరుగుతుంది. చిన్న చిన్న విషయములకు ఆదుర్తా పట్టం మానేసి కాలానికి నిర్ణయాలను వదిలిపెడితే కాలపురుషుడు మీకు తప్పకుండా సహాయం చేస్తాడు. అలాగే స్త్రీలు ఈ వారంలో విలువైనటువంటి ఆభరణాలు, వస్తువులు కూడా కొనే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. మొత్తానికి మీనరాశి వారికి ఈ వారం అంతా కూడా పర్వాలేదన్నట్టుగానే ఉంది. మీనరాశి వారు ప్రతిరోజు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం మర్చిపోకండి. చాలా మంచి ఫలితాలు మీకు అందుతాయి. ఈ వారంలో గోక్షేత్రంలో గోవులకు ఏదైనా ఆహారాన్ని తినిపించే ప్రయత్నం చేయండి. ఇంకా మంచి ఫలితాలు మీకు సొంతమవుతాయి. శ్రీమాత్రే నమః అనేటువంటి నామాన్ని మీనరాశి వారు కూడా ఈ వారమంతా జపించండి. ఈ వారంలో దశమహావిద్యల హోమాలకు సంబంధించి కూడా ఏదైనా ఒక హోమంలో మీరు మీ గోత్రనామాలు చెప్పించుకునే ప్రయత్నం చేయండి. చాలా మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం చేసుకోవడానికి పరిహారాలు, అలాగే ఫలితాలు. మరలా వచ్చే వారం కలుసుకుందాము. దశమహావిద్యల హోమాల్లో ఎవరైతే పాల్గొనాలి అనుకుంటున్నారో
మీ గోత్రనామాలు చెప్పించుకోవాలనుకుంటున్నారో కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. ఈ శరన్నవరాత్రుల్లో మా స్వధర్మ క్షేత్రంలో జరిగేటువంటి నవరాత్ర దీక్షలో నవరాత్రుల్లో కూడా మీ గోత్రనామాలతో పూజ చేయాలి, చేయించుకోవాలి అనుకునేటువంటి వారికి, అలాగే మేము చక్కగా ఒక మంచి శ్రీచక్రం అనేటువంటిది లాకెట్ లాంటిది మీకు వెండితో తయారు చేసినటువంటిది ఈ పూజలో పెట్టి అందజేయబోతూ ఉన్నాం ఎవరైతే పూజకు డబ్బులు కడతారో. కాబట్టి ఈ కింద కనిపిస్తున్న నెంబర్లకు ఫోన్ చేయండి, తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు సెలవు. వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి. లోకా సమస్తాః సుఖినో భవంతు.